ఏప్రిల్ 5th కంతా వర్క్ ఫినిష్ అయిపోవాలి వివేక్. మావయ్య 10th రోజుకి మొత్తం క్లారిటీ ఉండాలి. సరే అన్నయ్య, ఏది బ్యాలెన్స్ పడకుండా నేను చూసుకుంటాను. డాడ్, మినిస్టర్ గారి పిఎస్ పర్సనల్గా ఈ ప్రోగ్రామ్ చూసుకుంటున్నారు. మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి డాడ్. మన వైపు నుంచి ఏ ప్రాబ్లం రాదు మిత్ర. 10వ తారీఖున అనుకున్న ప్రోగ్రాం అనుకున్నట్టుగా జరిగిపోతుంది. హాయ్ సార్, ఎవరు? మేము నేషనల్ కిడ్స్ కాంటెస్ట్ ఆర్గనైజర్స్ సార్. మీ పిల్లలు లక్కీ జూనుల కోసం వచ్చాం. మేము ఎవ్రీ ఇయర్ స్టేట్ వైడ్ నేషనల్ కిడ్స్ కాంటెస్ట్ నిర్వహిస్తున్నాం సార్. దానికోసం ప్రతి స్కూల్ నుంచి కొంతమంది పిల్లల్ని సెలెక్ట్ చేస్తున్నాం. మీ పిల్లలు స్కూల్లో స్పెల్ చేయడంలో ఫస్ట్ వచ్చారు. వీళ్ళని జోనల్ నుంచి స్టేట్ వైజ్ కాంటెస్ట్కి సెలెక్ట్ చేశాం. ఓ కంగ్రాట్స్ లక్కీ జున్ను. ఆ కాంటెస్ట్ కి పిల్లల్ని స్కూల్ తరపు నుంచే పంపిస్తారు కదా? లేదు మేడం, స్కూల్ రిప్రజెంటేషన్ లేకుండా పిల్లల్ని ఇండివిజువల్గా తీసుకొని నేషనల్ వైజ్ కాంపిటీషన్ కోసం స్టేట్ వైడ్ కాంటెస్ట్కి తీసుకెళ్తున్నాం. అది రేపే, అందుకే డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చాం. అదేంటి, ఇదంతా స్కూల్ వాళ్ళు చూసుకుంటారు కదా, మీరెందుకు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతున్నారు? స్కూల్ వాళ్ళ పర్మిషన్ తీసుకునే మేము కాంటెస్ట్ నిర్వహిస్తున్నాం సార్. కావాలంటే మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. మేడం, నేను లక్ష్మిని, లక్కీ జున్ను వాళ్ళ మదర్ని మేడం. చెప్పండి మేడం. నేషనల్ కిడ్స్ కంటెస్ట్ కి మా పిల్లలు సెలెక్ట్ అయ్యారా? అవును మేడం.